ఓంకారేశ్వర మహాక్షేత్రంలో ఈ విధంగా ఉంటాయి శివలింగాలు. ఇక్కడ నుంచి శివలింగాలు తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. చాలా విశేషం అన్నమాట. ఇదిగోండి ఎంత అద్భుతమైన శివలింగాలు. హర హర మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ. హర హర్ నర్మదే, హర హర్ నర్మదే. నర్మదా నది అంత గొప్పది చూడండి. ఇవన్నీ కూడా నర్మదా నదిలో దొరికేటటువంటి శివలింగాలే. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇవన్నీ నర్మదా బాణాలు అంటారు వీటిని. ఆహా, ఎంత అద్భుతంగా ఆనందంగా ఉందో. హర హర మహాదేవ. ఎన్ని శివలింగాలు, ఎన్ని శివలింగాలు. అబ్బా అబ్బా అబ్బా. హర హరోం హర హర మహాదేవ, శంభో మహాదేవ. ఇక్కడికి వచ్చి శివలింగాలు తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేస్తారు. అచ్చా. కాశీకి కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళి శివలింగ ప్రతిష్ఠ చేస్తారు. చేయడం మంచిది, అలా చేయాలి. అసలు ఒక్కసారి ఈ శివలింగాన్ని తీసుకొని నర్మదా నదిలో ముంచి తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. దానికి ఇంకా చాలా కార్యక్రమం ఉంటుంది. ధాన్యాధివాసం, పుష్పాధివాసం, జలాధివాసం, శయ్యాధివాసం, ఇలా అధివాసాలు ఉంటాయి. అలా ప్రతిష్ఠ చేయాలి. ఇదిగోండి ఈ శివలింగం ఎంత బాగుందో చూడండి. హర 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 మహాదేవ. అద్భుతంగా ఉంది. హర హర్ నర్మదే. ఇగోండి స్ఫటికలింగం. ఆహా, ఎంత స్ఫటికం, ఎంత అద్భుతంగా ఉంది. స్ఫటికలింగాన్ని పూజించడం చాలా విశేషం. స్ఫటికలింగాన్ని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది. హర హర మహాదేవ్. ఇవన్నీ ధారాపాత్రలు.